echoes through the alleys at night. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్ట్రేంజర్ వరల్డ్. ఈరోజు ఒక వ్యక్తిని కలవబోతున్నాను. నేను రాసుకున్న కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మెయిన్గా యువతకి, పల్లెటూరు వ్యక్తులకి ఉద్దేశించే రాసుకున్నాను అనమాట. ఆ క్వశ్చన్స్కి ఎలాంటి ఆన్సర్స్ వస్తాయో ఈ వీడియోలో చూద్దాం. నమస్కారం సార్. ముందుగా మీ గురించి తెలియని వారి కోసం మీ మాటల్లో మీ గురించి చెప్పండి. నా పేరు కె శేషగిరి, చిన్నటేకూరు గ్రామము, కల్లూరు మండలము, కర్నూలు జిల్లా. మా కుటుంబ నేపథ్యము గురించి చెప్పాలంటే మా నాన్న పేరు కేపీ మద్దిలేటి. నేను ఈ రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా 45 సంవత్సరాలు దాటిపోయింది, 80 నుంచి. అంతకు పూర్వం కూడా నెహ్రూ యువక కేంద్రము అని చెప్పేసి ఒక 3 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అంటే 75 నుంచి 77 వరకు, 77, 78 దగ్గర ఆ యువజన సంఘం నెహ్రూ యువక కేంద్రం అని చెప్పి దాంట్లో పనిచేయడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు కంటే ఈస్పెట్ ఆట, అదేవిధంగా మద్యము, ఇవన్నీ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఆడేవాళ్ళని కూడా పోయి ప్రత్యక్షంగా ఎదుర్కోవడము. ఇది మంచి పద్ధతి కాదు. ఇది గ్రామంలో అంటే ఈ యొక్క చెడు వ్యసనాలు, జూలం అనేటివి మంచిది కాదు. గ్రామంలో మంచి యొక్క అలవాట్లు, మంచి యొక్క ఆలోచనలు నాటాలి తప్ప ఈ విధంగా గ్రామంలో మీరు పీస్పటాట ఇవన్నీ చేస్తే బాగుండదు అని చెప్పి ప్రత్యక్షంగా పోయి కూడా మేము బంద్ చేయించడం అనేటువంటిది జరిగింది గతంలో. అది విషయము. తర్వాత మేము 80 నుంచి పనిచేస్తూ దాదాపు అంటే అప్పుడు యువజన సంఘం డివైఎఫ్ఐ అంటే సిపిఎంకు అనుబంధంగా ఉన్నటువంటి యొక్క యువజన సంఘంలో కొన్నాళ్ళు పనిచేస్తూ తర్వాత 81లో డిసెంబరు 22 ఏదో అనుకుంటా, కరెక్ట్గా తెలియదు, ఆల్ ఇండియా బంధుకు ఆనాడు ఉన్నటువంటి యొక్క ప్రతిపక్ష పార్టీలు పిలుపు ఇవ్వడము. మేము కూడా మన గ్రామం నుంచి ఈ మండలంలో ఉన్నటువంటి గ్రామాలు బస్తిపాడు కానీ, అదేవిధంగా నాయకల్లు, చెట్లమల్లాపురము, పెద్దటేకూరు, చిన్న కొటాల, మార్కాపురము, బస్తిపాడు, మన గ్రామము అర్ధరాత్రి నుంచి 81లో చెట్లమల్లాపురం దగ్గర అర్ధరాత్రి 12 నుంచి బంద్ పాటించడం అనేది జరిగింది. దాంట్లో కూడా అక్కడి నుంచి మా రాజకీయ ప్రస్థానం పూర్తిగా పార్టీల వైపు, వామపక్ష రాజకీయాల వైపు మళ్ళడం అనేటువంటిది జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మేము అంటే ఆనాడు ఉన్నటువంటి రాజకీయాలు, ఆనాడు ఉన్నటువంటి ఆలోచన విధానము, అప్పుడు ఉన్నటువంటి నాయకులు వాళ్ళ ఆలోచనలు అంటే ఈ సమాజానికి మేలు చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు, అదేవిధంగా నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళు, అదేవిధంగా విలువలకు కూడా కట్టుబడి ఉండేటువంటి వాళ్ళు ఆనాడు రాజకీయాల్లో ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు మాకు నేర్పడము, అదేవిధంగా వాళ్ళ భావజాలాన్ని కూడా మేము ఎక్కించడము, అదేవిధంగా మేము కూడా ఆ విధంగానే నేర్చుకొని కొన్ని పుస్తకాలు కూడా చదివి ఆ విధంగా సమాజాన్ని కూడా మార్చేదనేంత వరకు కూడా పనిచేయడము అనేటువంటిది జరిగింది. ఈ మన గ్రామంలో కానీ, ఈ మండలములో ఉన్నటువంటి గ్రామాలు, అదేవిధంగా కోడుమూరు మండలము కానీ, ఇట్లా గూడూరు మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా మేము పార్టీ పరంగా పనిచేయడము అనేటువంటిది జరిగింది. అంటే నిజాయితీగా పనిచేసినాము. అదేవిధంగా సమాజంలో ఏదైతే ఉండకూడదో అది ఉంది ఇక్కడ. అది పోవాలంటే కమ్యూనిస్టు రాజకీయాల వైపు పోవాలని చెప్పేసి ఈనాడు ఉన్నటువంటి సమాజంలో అంతరాలు అంటే ధనవంతుడుగానే ముందుకు పోతున్నాడు, పేదవాడు ఇంకా అట్టడుగు స్థాయికి, దిగువ స్థాయికి దిగజారిపోతున్నాడు అనే ఆలోచనతోనే మేము కమ్యూనిస్ట్ పార్టీ వైపు దాదాపు 30 సంవత్సరాల పైనే పనిచేయడము అనేటువంటిది జరిగింది. సార్, మీరు రాజకీయాల్లో ఉన్నామని చెప్పారు. అసలు రాజకీయం అంటే ఏంటి సార్? రాజకీయము అని చెప్పంటే ప్రజలకు ఏదైతే అవసరమో అది చేస్తూ పోవడమే రాజకీయం. అంటే ఏదైతే మంచికి అంటే ప్రజలకు, అదేవిధంగా సమాజానికి ఏదైతే అవసరమో వాళ్ళు దైనందిక జీవితంలో ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అదేవిధంగా దాన్ని అనుసరించి ప్రజలు ఆ ఇబ్బందులను గమనించి ప్రభుత్వం కూడా ఆ యొక్క ఇబ్బందులను తొలగించుకుంటూ పోవడం అనేటువంటిది జరుగుతూ ఉండాల రాజకీయం అంటే.
రాజకీయం ఈనాడు ఆనాడు రాజకీయాలంటే నీతి నిజాయితీలు ఉండేది. ఈనాడు నిజాయితీ లేదు, ఏం నిబద్ధత లేదు ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులకు. కాబట్టి రాజకీయము అనేటువంటిది మంచి చేయాలి తప్ప ఈనాడు అంటే రాజకీయాలు చెడు అనేటువంటి భావనకు తీసుకొచ్చినటువంటి ఈనాడు ఉన్నటువంటి అది వ్యవస్థ కానీ, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు కానీ, రాజకీయవేత్తలు. ఇప్పుడు రాజకీయవేత్తలు అనేటువంటిది ఈనాడు చాలా అరుదు. రాజకీయ నాయకులు తప్ప నీకు రాజకీయవేత్తలు లేరు ఈనాడు. రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారంటే తాత్కాలిక ప్రయోజనాలు, అంటే ఓట్లు రాజకీయాలు ఏవైతే నాకు ఓట్లు ఎట్లయితే రాలుతాయి, ఎట్లయితే ఓట్లు వేస్తారు అనేటువంటిది ఆటి వరకే ఆలోచిస్తాడు రాజకీయ నాయకుడు. రాజకీయవేత్త అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే ఒక దీర్ఘకాలకం, అంటే ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాలకు ప్రజలకు ఉపయోగపడేటట్టు దీర్ఘకాలికంగా చేసేటువంటి వాడే రాజకీయ నాయకుడు. అంటే ప్రజలకు ఏదైనా తాత్కాలిక ప్రయోజనాలు కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి చేసేవాడే రాజకీయవేత్త. ఈనాడు అలాంటి వేత్తలు లేరు, రాజకీయ నాయకులే ఉన్నటువంటి వాళ్ళు. ఏ రాజకీయ నాయకుడైనా ప్రచారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట, అలానే కొనసాగుతూనే ఉంది. ఇలాంటి వాటిని మనం ఎలా ఆపొచ్చు? ప్రతి రాజకీయ నాయకుడు కూడా అబద్ధాలు చెప్తున్నటువంటిది ప్రజలు కూడా తెలుసు. అంటే గ్రామాల్లో ఎట్లా ఉందంటే పరిస్థితి, ఈనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ, అదేవిధంగా సామాజిక స్థితిగతులు కానీ, ప్రతి రాజకీయ నాయకుడు ఈనాడు మీకు మీకు మేము అండగా ఉంటాము, మీకు అది చేస్తాము, ఇది చేస్తాము అనేటువంటిది చెప్తూ పోతున్నారు తప్ప నిజంగా ప్రజల యొక్క దైనందిక జీవితాలు, అదేవిధంగా సామాజిక సమస్యలు, దీర్ఘకాలికమైనటువంటి యొక్క ప్రయోజనాలు, గ్రామానికి సంబంధించినటువంటి యొక్క పనులు చేసేటువంటి వాళ్ళు చాలా అరుదు లేరు, అది కనపడడం లేదు. ఉదాహరణకు మేము హంద్రికి సంబంధించినటువంటి విషయం చెప్తాను నేను. దాదాపు ఒక 18-20 గ్రామాలు ఉన్నాయి. అంటే కోడుమూరు నుంచి లెక్కేసుకుంటే దాదాపు 30 గ్రామాలు 40 గ్రామాలు ఉంటాయి. అందరి మీద దాదాపు 10,000 ఎకరాలు నీటిపారుదల సాగవుతుంది. మేము దాదాపు 90 నుంచి కూడా ఈ ఇసుకను కాపాడాలి, ఇసుక ఉంటే నీళ్లు ఉంటుంది, ఇసుక ఉంటే నీళ్లు ఉంటాయి, నీళ్లు ఉంటే వ్యవసాయం అభివృద్ధి అవుతుంది. దాని మీద వ్యవసాయ రైతులే కాదు, రైతు కూలీ, అదేవిధంగా దాని మీద వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా వస్తుంది, అక్కడ కూడా కార్మికులు బతుకుతారు అని మేము దీర్ఘ 90 నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం అది ఇసుకని కాపాడండి అని. అదేవిధంగా హంద్రీ నదిలో చెక్ డ్యామ్స్, అంటే సర్ఫేస్ ట్యాంక్స్ అని చెప్పంటారు. ఒక ప్రతి గ్రామం దగ్గర అది నిర్మించండి, అంటే స్టోరేజ్ చేసుకుంటుంది. ఇసుక కూడా కిందికి వరదలు వచ్చినప్పుడు మేము ఎంత కాపాడినా కిందికి పోతూ ఉంటుంది ప్రవాహంలో. కాబట్టి దాన్ని అడ్డు వేసినట్లు ఉంటుంది. అదేవిధంగా భూగర్భ జలాలు కూడా పెరుగుతుందని చెప్పి చెప్పడం అనేది జరిగింది. కానీ ఈనాటి వరకు కూడా దాన్ని ఎవరు కూడా ఆచరణలో పెట్టలే. ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతి ఎమ్మెల్యే కూడా అర్జీల రూపంలో, ధర్నాల రూపంలో, ఊరేగింపు రూపంలో కూడా తెలియజేయడం అనేది జరిగింది. కానీ ఆచరణలో పెట్టే వాళ్ళు చాలా లేరు, ఇంతవరకు చేయలే. అంటే దాదాపు నీకు ఎన్ని వేల లక్షల సంవత్సరాలైందో అది ఆ నది ఏర్పడడానికి, ఇసుక ఏర్పడడానికి. కానీ అది పోయే తర్వాత కొన్ని లక్షల సంవత్సరాలు ఉంటే కూడా ఇసుక తెచ్చుకోలేవు. కాబట్టి ప్రకృతి యొక్క వనరులను, ప్రకృతి సంపదను కాపాడుకోవాలి అని చెప్పి అంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వేల కోట్లు ఇచ్చిన త్రాగునీటి తెచ్చించలేవు. సహజ సిద్ధంగా ఉన్నటువంటి వనరుని పోగొట్టుకునేది. కాబట్టి ఈనాడు రాజకీయ నాయకులు అనే వాళ్ళు చాలా చెప్పిన పని చేయకపోవడమే ఈనాడు రాజకీయ నాయకులకు ఉన్నటువంటి ఒక నిబద్ధత అనుకోండి. వాళ్ళకి సంపాదించుకునే దాంట్లో మాత్రం నిబద్ధత ఉంది, నిజాయితీ ఉంది. కాడ మాత్రం కరెక్ట్ ఉంటారు. పేపర్ మీద కొట్లాడతారు, మామూలు లోపల పంచుకుంటారు. అది అధికార పార్టీకి 60%, ప్రతిపక్షంలో ఉన్న వాడికి 40% అని చెప్పేసి నేను చెప్పేది కాదు. ఇది అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కూడా చెప్తున్నటువంటి విషయం ఇది. కాబట్టి దీర్ఘకాలిక ప్రజల ప్రయోజనాలు నెరవేర్చాలంటే అంటే ప్రజలు కూడా మారాలి. నిజంగా ఈయన ఫలానా ఆయన మనకు పని చేస్తాడా లేదా, ఫలానా ఆయన ఏవో ఇక్కడ అనేక పర్యాములు గెలిచినాడు, ఏం పని చేసినాడు, ఏం మాట చెప్తున్నాడు,
ప్రజల్ని ఎట్లా చైతన్యం చేసినాడా, లేకుంటే ఇంకా ప్రజల్ని ఎన్నిక్కి తీసుకుపోయినాడా? ఓ రకంగా చెప్పాలంటే డబ్బు పంచడం అంటే నిజంగా ప్రజల్ని ఓ రకంగా బిచ్చగలం చేయడమే. ఓ రకంగా చెప్పాలంటే ఆలోచనని వాళ్ళ ప్రశ్నించే తత్వాన్ని చంపడమే. కాబట్టి ప్రజలు కూడా ఏమంటే యథా రాజా తథా ప్రజ అంటారు. అంటే రాజు ఎట్లా ఉంటే ప్రజలు కూడా అట్లే ఉంటారు. అంటే ప్రజలన్న తెలుసుకోవాలి, లేదంటే రాజకీయ నాయకుడు అనేది తెలుసుకొని ప్రజలకు వివరించాలి. కాబట్టి రెండు జరగడం లేదు అనేటువంటి నా అభిప్రాయం. దీన్ని తెలుసుకొని ప్రజలు నిజంగా దేశానికి మేలు జరగాలంటే ప్రజలు కూడా ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలి, అలవర్చుకుంటే బాగుంటుందని చెప్పేసి అభిప్రాయపడుతున్నాను. పూర్వపు రాజకీయానికి ఇప్పటి రాజకీయానికి తేడా ఎలా ఉంటుంది అంటున్నారు? దాని గురించి కొద్దిగా వివరించండి. ఈనాడు అలాంటి వాళ్ళు 100కి ఒకరు ఏదో ఇద్దరు కనపడతారు తప్ప 100కి 98 మంది కూడా ఈనాడు ఉన్నటువంటి నాయకులు ఆ పూర్వము రాజకీయ నాయకులకు ఈనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు చాలా తేడా ఉంది. ఆనాడు వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు, మానవం పోగొట్టుకున్నారు, అదేవిధంగా త్యాగం చేశారు సమాజానికి. ఒకరోజు 1000 ఎకరాలు 100 ఎకరాలు త్యాగం చేసినట్టు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన పక్కన జిల్లా కరిమిల్లారెడ్డి, ఆయన పెద్ద భూస్వామి, 800 ఎకరాలు ఆయనకు పేదలు పంచినాడు. చాలా మంది ఇలాంటి నాయకులు చాలా మంది కనపడతారు కమ్యూనిస్ట్ పార్టీల్లో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఉన్నారు. కానీ ఆనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఈనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఈనాడు స్వార్థమే పరమావధి. వాళ్ళకి సంపాదన తప్ప అంటే ప్రజల నుంచి ఏమాత్రం కూడా పట్టించుకోనటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు ఈనాడు. కానీ ఈ రాజకీయ నాయకుల్ని మార్చాల తప్ప ఈనాడు వ్యవస్థను కూడా అది భ్రష్టు పట్టించడము, అదేవిధంగా ప్రజలు కూడా తప్పుదో పట్టించినారు అనేటువంటి నా అభిప్రాయం. అంటే ఎట్లా పట్టించినారు అనేటువంటిది డబ్బులు ఇవ్వడము, తాగుడుకు సారా బ్రాందీలు విస్కీలు పంచడము అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ప్రజలను కూడా వాళ్ళ వైపు వాళ్ళ ఆలోచన వైపు మరల్చుకొని అంటే మంచి చెప్పేవాడిని కూడా సమాజంలో ఓ రకంగా ఏమంటే ప్రజలు కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి వాడు కూడా నువ్వు బల చెప్తున్నావులే అనేటువంటి పద్ధతిలో ప్రజల నుంచి కూడా ఆ వ్యతిరేకత నా అనుభవంలో వచ్చినటువంటి నేను చెప్తున్నా. ఇది ఆనాడు రాజకీయ నాయకులు ఈనాడు లేరు. ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకుల్ని మార్చాల్సిందే. అది మార్చాలంటే ప్రజల చేతిలో ఉంది. ప్రజలు మారాల ముందు నిజంగా ఏం చేస్తున్నాడనేటువంటిది ఈనాడు గమనించినట్లయితే మనం గత ఎన్నికలు కానీ గతంలో కానీ పేర్లు చెప్పడం అవసరం లేదు కానీ ఆడ కబ్జాలు ఈడ కబ్జాలు అని చెప్పి అన్నారు. కానీ ఒకప్పుడు ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉంటుంది, ఒకప్పుడు ఓ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటుంది. కానీ అధికారంలో ఏంటి వాడు అప్పుడు వెతి చూపుతాడు, అధికారం వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోతాం. ఆ అనుభవంలో కనపడుతున్నటువంటి ప్రత్యక్షంగా మనం చూస్తున్నటువంటి మన అనుభవం ఇది, ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం ఇది. కాబట్టి ఆనాడు రాజకీయ నాయకులు ఈనాడు రాజకీయాలు చాలా తేడా ఉంది. ఈనాడు వాళ్ళ యొక్క స్వార్థమే పరమావధి. ఇలాంటి నాయకులు దేశానికి చాలా చీడపురు లాంటి వాళ్ళు నన్ను అడిగితే. ప్రచారానికి వచ్చిన ప్రతి నాయకుడికి ప్రజలు ఎలాంటి క్వశ్చన్స్ ఎలాంటి ప్రశ్నలు వేసి మాట్లాడాలి? ఇప్పుడు ప్రతి ఎన్నికల్లో కూడా గత 5 సంవత్సరాల్లో ఆయన హామీలు ఇచ్చినట్టు ఉంటాయి. ఆ హామీలను ఏ మేరకు నెరవేర్చినాడు అనేటువంటి ప్రజలు కూడా గమనించాలి, అది అడగాలి. కానీ అడగడం నేను అదే చెప్తున్నా, ఇప్పుడు ప్రశ్నించే తత్వం రావాలి. నువ్వు గతంలో ఏమి వాగ్దానం చేసినావు, ఇప్పుడు మళ్ళా ఏమి వాగ్దానం చేయబోతున్నావు, అవి నెరవేరినాయా లేదా అనేటువంటిది ప్రజలకు ఆ యొక్క స్వేచ్ఛ కానీ అదేవిధంగా ధోరణి, మాట్లాడే తత్వము, మాట్లాడే నిజాయితీ కూడా ప్రజల్లో వచ్చినప్పుడే ఇది రాజకీయ నాయకులు మాట్లాడు తప్ప ప్రజల్లో అది రావాలి. ఖచ్చితంగా అవేర్నెస్ వస్తే తప్ప నీకు రాజకీయ నాయకుల్లో కూడా మార్పు రాదు అనేటువంటి గట్టిగా రావాలి. ఊకే ఒకరు ఇద్దరు మాట్లాడితే కాదు, ప్రజలందరూ కూడా మాట్లాడితే తప్ప రాజకీయ నాయకులు ఈనాడు మాట్లాడలేని పరిస్థితి, మారని పరిస్థితి ఈనాడు మనకు కనపడుతున్నటువంటి విషయం. అంత కబ్జా కోరులు, మద్యము అమ్మేటువంటి వాళ్ళు ఈనాడు రాజకీయాల్లోకి ఉన్నాడు, అంత దోపిడీ చేసే వాళ్ళే రాజకీయాల్లోకి ఉన్నాడు. మంచివాడు రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితి ఈనాడు దరిదాపుల్లో కనపడడం లేదు. నా అభిప్రాయం ప్రజలు చైతన్యం అవ్వాల్సిందే దీనికి మార్గం అంతే. ఓటు వేసే ప్రతి వ్యక్తికి ఓటు వేసే ముందు ఎలాంటి ఆలోచనతో అతను ఓటు వేయడానికి వెళ్ళాలి, ఏం ఆలోచన చేయాలి? ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఏమంటే తన వ్యక్తిగతము, అదేవిధంగా గ్రామ శ్రేయస్సు, అదేవిధంగా సమాజ శ్రేయస్సును దృష్టి పెట్టుకొని ఎవరైతే చేయగలుగుతారో మనం ఇతనికి ఓటు వేస్తున్నాము అనే ఆలోచన
ఇతను చేయగలుగుతాడా లేదా, ఈయన మాట తీరు ఏ విధంగా ఉంది అనేది గమనించి వేయాలా. అసలు పనికి వస్తాడా లేదా ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత, ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఈయన ప్రజల కోసం పనిచేస్తాడా లేదా. మన తరఫున మనం ప్రతినిధిని పంపిస్తున్నాం అసెంబ్లీకి, పార్లమెంటుకు. కాబట్టి మనము ఎక్కడ అనేటువంటిది ఆలోచన చేసుకొని మన తరఫున నిజంగా మనకు నమ్మకం కలిగినప్పుడే ఆ విధమైన ఓటు వేయాలనేది నా ఆలోచన. తర్వాత చేయలేదనుకోండి, అది మళ్ళా వచ్చినప్పుడు మనం ప్రశ్నించే తత్వాన్ని, అదేవిధంగా ఆ ఆలోచన ధోరణిని ప్రజలు గుర్తు పెట్టుకొని మళ్ళా ప్రశ్నిస్తే బాగుంటుంది. అతను వచ్చినప్పుడు కూడా మనం నువ్వు ఆనాడు ఈనాడు ఆనాడు ఈ రోజు వచ్చినావు గ్రామంలోకి, కాబట్టి ఏం చేసినావు, ఆ పనులు ఏమైనా అనేటువంటిది ఖచ్చితంగా ప్రశ్నించాలా అనేటువంటిది నా అభిప్రాయం. ఓటింగ్ బూత్లో నోటా అనే సింబల్ అనేది ఉంటుంది కదా సార్, దానివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి? అంటే తనకు ఈ సమాజం పైన, ఆ వ్యక్తుల పైన ఇష్టం లేదనుకో, నోటా మీద నొక్కుతాడు. అది ఆ సంఖ్య పెరగాల. ఆ సంఖ్య పెరిగినప్పుడైతే నీకు దానికి ప్రాధాన్యత ఉంటుంది నోటా మీద నొక్కినప్పుడు. కానీ ఏదో వ్యక్తులు కొంతమంది నీకు ఈ నోటా మీద నొక్కినంత మాత్రాన తన అభిప్రాయం సరే మంచిదే, తనకు ఇష్టం లేనందుకు ఎవరికి ఓట్లు వేసి లేడు, అటువైపు ఇటువైపు ఇద్దరిని అంటే ఒకటే ఘాటన కట్టినాడు. ఇద్దరు రాజకీయ నాయకులు కూడా, ముగ్గురు రాజకీయ నాయకులు ఎంతమంది పోటీ చేసినా వాళ్ళ మీద ఇష్టం లేదు కాబట్టి నోటకు నొక్కినాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. వాళ్ళ మీద ఇష్టం లేకనే కదా. ఈనాడు ఎట్లుందంటే ఒక 90,000 ఓట్లు ఉన్నాం అనుకోండి, ఈనాడు ముగ్గురు పోటీ చేస్తారు. ముగ్గురు పోటీ చేస్తే ముగ్గురికి ఆయనకు 25,000, ఆయనకు 25,000, అట్లా మిగతా ఆయనకి ఎన్ని వస్తాయి, 50,000లో 30,000. 30,000 గెలిచించోడు విన్ అవుతున్నాడు. అంటే మెజార్టీ అభిప్రాయం ఇక్కడ 50,000 ఉండిపోయాయి కదా, అతనికి వ్యతిరేకంగా 50,000 అంటే దాదాపు ఎన్ని వేలు, 20,000 ఓట్లు దాదాపు వ్యతిరేకంగా పడినాయి. అంటే ఇది ప్రజాస్వామ్యము అనేటువంటి కొంత ఆలోచన మేధావులు ఆలోచన చేయాలి. ఇది నిజంగా తనకు వ్యతిరేకంగా ఇంతమంది ఉన్నారు కదా, ఓటు వేసినారు కదా, అట్లా అతన్ని ఎట్లా విన్నర్గా అంటే విజయం సాధించడంలో ఎట్లా లెక్కిస్తారు అనేటువంటిది మనం ఇది ఆలోచన చేయాల్సిందే. మీరు మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఈ రాజకీయంలో మీకు తెలియకుండా మీ వెనకాల ఏదైనా స్కామ్ అనేది జరిగిందా? దేశం మొత్తం మీద అన్నప్పుడు ఏదో బొఫోర్స్ కుంభకోణము ఏదో అప్పుడు అన్నారు చాలా ప్రభుత్వ పరంగా సెంట్రల్లో, అవన్నీ కూడా మనం చూసినాము. అనేక మంది కూడా కొంతమంది జైలు పోయినారు, అదేవిధంగా కొంతమంది దేశం నుంచి కూడా పోయినారు. ఇట్లా చాలా మంది కూడా ప్రభుత్వాన్ని ముంచి, ప్రజల సొమ్మును ముంచి, బ్యాంకులను ముంచి ఎగొట్టిపోయినట్టు వాళ్ళు కూడా రాజమర్యాదలతో మన దేశాన్ని విడిచి వెళ్ళిపోయేటట్టు మన ప్రభుత్వమే సహకరించింది వాళ్ళకు. ఇలాంటి వాళ్ళను తీసుకొస్తాము అనేటువంటి ఆలోచన చెప్పినారు. కానీ 2014లో మోడీ గారు ఏం చెప్పినాడు, స్విట్జర్లాండ్లో మన దేశానికి సంబంధించిన డబ్బు లక్షల కోట్లు మొరుగుతుంది అక్కడ, అది తీసుకొచ్చి ఇక్కడ ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తా అన్నాడు. 15 రూపాయలు కాదు, 15 పైసలు కూడా వేయలేదవను. కానీ అది ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళు కూడా ఆ తానులో ముక్కలే, గతంలో పాలించినటువంటి వాళ్ళ అనుచరులే వీళ్ళు కూడా, వేరే ఇంకా తేడం లేదు, ఏం లేదు. కాబట్టి అలాంటి యొక్క రాజకీయ నాయకులు, అలాంటి యొక్క మాటలు అనేటువంటివి నిర్ణయం జరుగుతుంటాయి. ప్రజలు అప్రమత్తమైతే తప్ప, ప్రజలు చైతన్యము ప్రశ్నించే తత్వం వస్తే తప్ప పరిష్కారం కాదు అనేటువంటిది నా అభిప్రాయం. ప్రజలు ఓటు వేసేది పార్టీని చూసా, లేదంటే పార్టీ నాయకుడు ఎవరైతే నియోజకవర్గంలో నిలబడుతున్నారో వాళ్ళని చూసా? పార్టీని చూసి వేస్తే, ఓట్లు వేస్తే బాగుంటుంది. ఇక్కడ వ్యక్తి ప్రాధాన్యత వచ్చింది. ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో వ్యక్తి ప్రాధాన్యత అంటే పార్టీని ఓటు పరంగా చూసిన పార్టీ చూసి వేయాలనుకున్నప్పుడు పార్టీ రంగంలో వస్తుంది. దీన్ని ఏమంటే కొన్ని దేశాల్లో, జర్మనీలో దామాస పద్ధతి అంటే పార్టీ యొక్క గుర్తుపైనే ఓట్లేస్తారు కొంత. అక్కడ ఆ పద్ధతిలో పార్టీ పరంగా నీకు గుర్తుపైన చేసినప్పుడు నీకు ఈ వ్యక్తి ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఇక్కడ వ్యక్తి రాడు. అప్పుడేమంటే పార్టీ యొక్క సిద్ధాంతాలు, భావాలు, ఆలోచనలు ప్రజలకు వెళ్ళిపోతాయి. అంటే అప్పుడు నీకు ఈ యొక్క మంచి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు, అదేవిధంగా మంచి యొక్క భావాలు ఉన్నటువంటి వాళ్ళు పార్టీ ఎన్నుకుంటుంది. ఇక్కడ అట్లా కాదు, వ్యక్తి ప్రాధాన్యత వస్తుంది. కాబట్టి వ్యక్తి తన స్వార్థం కోసం ఎంతైనా డబ్బు చదవడానికి, అదేవిధంగా ఎంతైనా మద్యం తాపడానికి వెనుకాడడం లేదు.
కాబట్టి ఇది పోవాలంటే దామాస పద్ధతి ఉండాలా. దామాస పద్ధతిలో పార్టీ గుర్తు ఉంటే మంచిది నా అభిప్రాయం. మీకు రాజకీయాల్లో రావాలి అని ఎందుకు అనిపించింది? ఎప్పుడు వచ్చింది ఈ ఆలోచన? రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆలోచన మొదట్లో అది లేదు, కానీ కాకపోతే మాకు 75 ఆ ప్రాంతంలో బుల్లవరం నుంచి మన గ్రామానికి పోస్ట్ తీసుకొని మిన్నెల్లా అని వచ్చేవాడు ఆయన మన గ్రామానికి. అప్పుడు ఆడ అద్దాలయ్య అని చెప్పేసి ఆయన పోస్ట్ మ్యాన్. అప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి ఆడ పారేసి దాదాపు 2-3 వరకు ఇక్కడ ఉండేవాళ్ళు, మళ్ళీ కలెక్షన్ చేసుకుని పోయేవాడు ఆయన. ఆ మధ్య టైంలో మా చిన్నాయన అని చెప్పేసి కేఆర్ మధ్యరెడ్డి ఉన్నాడు. ఆడ దాదాపు పెద్ద మనుషులంతా ఆ 11 ఆ మధ్యలో అయితే అందరూ కూర్చునేవాళ్ళు కట్టల మీద, ఆ కట్ట మీద ఈ కట్ట మీద. ఆయన కూడా వచ్చేవాడు, వచ్చి చర్చ పెట్టేవాడు. ఆ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అని గురించి ఆయన మాట్లాడుతుండే ప్రశ్నలు అనమాట. ఆయన ప్రశ్నలు చెప్పడము, కొందరు జవాబు చెప్పడము, ఇట్లా జరుగుతూ ఉండేటువంటిది అనమాట. అప్పుడు రామచంద్రయ్య మన బుల్లవరం పక్కల గ్రామమే, ఆయన ఆనాడు ఉన్నటువంటి హై స్కూల్ టీచర్ అప్పట్లోనే 50 దాటిన తర్వాత. ఆయన ఒక భూస్వామి, దాదాపు 60-70 ఎకరాల భూస్వామి. తర్వాత ఆయన గురించి, కరిమిల నాయుడు గురించి, సుందరయ్య గురించి, చంద్ర రాజరావు గురించి, ఇట్లా మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుల గురించి చాలా మంది పేర్లు చెప్పేవాళ్ళు అనమాట అప్పుడు. అదే అట్లా నిజాయితీ, వాళ్ళ యొక్క నిబద్ధత, నిజాయితీ, వాళ్ళ విలువల గురించి చెప్పి మాట్లాడుకునే వాళ్ళు అక్కడ. అది నాకు ఆ వయసులో కొద్దిగా తట్టింది. అప్పుడే మేము ఏమంటే ఆ 7వ తరగతి మధ్యలో నేను సాధించినాను. అట్లా వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు నేను ఆ చెవిలో పడి ఆ యొక్క ఆలోచనలు పండే, నా బుర్రలు పండే. అట్లా రాజకీయాల్లోకి సహజంగా అప్పుడు తర్వాత శ్రీనివాసులని మన గ్రామంలో వీళ్ళందరూ పనిచేసేవాడు. అప్పుడు 75 అనుకుంటా నెహ్రూ యువక కేంద్రం అని చెప్పేసి అప్పుడు మన గ్రామంలో పెట్టడము, దాంట్లోకి పోయి మేము పనిచేయడము అట్లా జరిగింది అనమాట. తర్వాత మళ్ళా వామపక్ష అంటే కమ్యూనిస్ట్ పార్టీల వైపు రావడం అనేది జరిగింది. అది వాళ్ళ యొక్క నిజాయితీ వల్లనే ఆనాడు ఉన్నట్టు భావాలు పడే నా బుర్రలు పడినాయి. కాబట్టి ఈనాడు కూడా దాదాపు 50 సంవత్సరాలు అవుతుంది. ఇంకా వేరే ఆలోచన నాకైతే లేవు. అది ప్రతి సంవత్సరము 7 నుండి 8 లక్షల మంది నిరుద్యోగ యువత ప్రతి సంవత్సరం వస్తున్నారన్నమాట. మీరు చూడొచ్చు. ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది ఈనాడు చదువుకొని బయటకు వస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ప్రైవేటు హాస్పిటల్, ప్రైవేటు విద్యాలయాలకు అనుమతిస్తూ, కానీ విద్యనేమో వ్యాపారం చేసినారు, వైద్యాన్ని కూడా వ్యాపారం చేసినారు ఓ రకంగా. కాకపోతే ఏమంటే వీళ్ళు చదువుకునేటువంటి వాళ్ళకు ఉపాధి ఎక్కడ సృష్టించాలనే ఆలోచన పాలకులకు లేదు. నిజంగా ఇంతమంది చదువుకొని బయటకు వస్తున్నారు, ముందు ఆలోచన ఉండాలా, రాజకీయవేత్త ఉండాలా. అంటే ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం ఈనాడు చదువుకొని బయటపడుతున్నారు. వీళ్ళకు ఉపాధి ఎక్కడ చూపించాలనేటువంటి ఆలోచన లేకపోవడము, దానికి తగినట్టు పరిశ్రమలు కూడా అంటే అభివృద్ధి చేయలేకపోవడము, ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. కాబట్టి కొన్ని రాళ్ళనే సరే కొన్ని పరిశ్రమలు స్థాపించి ప్రభుత్వ రంగంలో, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో వస్తే మీకు ఈ ఉపాధి అనేటువంటిది దొరుకుతుంది. చదువుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ విదేశాల వైపు ఆలోచన చేస్తున్నారు. అంటే మనము మన డబ్బుతో చదివించి మనం ఖర్చు పెట్టి వాళ్ళకు విదేశాలకు వాళ్ళ యొక్క శారీరక శ్రమను, వాళ్ళ మేధస్సును కూడా మనం ఓ రకం చెప్పాలంటే ఇతర దేశాల్లో పోయి పంచుతున్నారు వాళ్ళు. మన దేశంలో చదువుకొని మన దేశంలో ఉన్నటువంటి యువతకు మనం ఉపయోగించడం లేదు అనేటువంటిది నా ఆవేదన. దాన్ని ఉపయోగించుకోవాలా, ఉపాధి చూపించాలా. ఉపాధి అనేటువంటిది దానికి వదిలేసినారు ప్రభుత్వాలు. మీరు ఏమన్నా కావండి, అటు వరకే మా చదువు కూడా ఏమంటే ప్రైవేటు విద్యాశాలకు అప్పచెప్పినారు, అదేవిధంగా వైద్యాన్ని కూడా అప్పచెప్పినారు. పెద్ద స్కామ్ అదే వరకు చెప్పాలంటే ఈ దేశంలో. మీకు ఇష్టమైన రాజకీయవేత్త ఎవరు సార్? నాకు ఇష్టమైన రాజకీయవేత్త అంటే నాకు తెలిసి ఆయన స్వాతంత్ర సమరయోధుడు, అందులో ఈ దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య గారు.
ఆయన యొక్క జీవితం గురించి, అదేవిధంగా ఆయన యొక్క ఆచరించిన పద్ధతి, ఆయన యొక్క విధానం, సాధారణ జీవితం. అసలు నేను దాదాపు అంటే ఒక 2 పర్యామించిన ఆయనని. ఆయన పుస్తకాలు కూడా రాసినటువంటి పుస్తకాలు కూడా చదివినాను. చెప్తూ ఉంటే కూడా విన్నాను చాలా మంది కూడా. అంటే చెప్తే కదా ఇదివరకు మా చిన్న ఇంటి దగ్గర వచ్చి చర్చ పెట్టేవాళ్ళు అని చెప్పి అది కూడా విన్నాను. తర్వాత ఆయన ప్రత్యక్షం కూడా నేను చూసినాను. ఆయన సాధారణ జీవితము గడిపినట్టు ఆయన అసలు అంటే పిల్లలు కూడా కనకుండగా ఈ సమాజాన్ని సేవ చేయాలని చెప్పేసి భార్యను కూడా ఒప్పించి ఆమె కూడా ఆపరేషన్ చేయించి సమాజం కోసం పాటించుకున్నారు. తన యొక్క ఆస్తిని కూడా ఆయనకు ఈయన భాగరీత్యా 70 ఎకరాలు 80 ఎకరాలు వస్తే అది కూడా పేదలకు పంచి దానం చేసి పార్టీకి ఆయన చనిపోయే వరకు కూడా పార్టీకి ప్రజల కోసం పనిచేసినాడు. ఆ యొక్క ఆశయాలే మాకు కూడా చాలా మంది పుస్తకాలు కొంత జీవిత చరిత్రలు కూడా చదివినాను. వాళ్ళ యొక్క ఆశయాలు కూడా నాకు బాగా ఉండబట్టి అది ఎక్కించుకొని ఈనాడు కూడా నేను ఈ బుర్జువా రాజకీయ పార్టీలు బుర్జువా రాజకీయాలు అంటే నాకు నచ్చవు ఓ రకంగా చెప్పాలంటే. కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి అలాంటి నాయకులు ఉంటే బాగుంటుంది. అలాంటి నాయకులు పుట్టాలా, అదేవిధంగా ఆ విధంగా పనిచేయాలనే ఆలోచనతోనే నేను రాజకీయాల్లోకి వచ్చినాను. ఆ ఆశయాలతోనే ఇప్పుడు కూడా నేను జీవిస్తున్నా. వేరే ఆలోచన నేను సంపాదించుకోవాలంటూ నేను ఎంపీటీసీ చేసినాను, అదేవిధంగా సర్పంచ్ చేసినాను. ఇప్పుడు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. చాలా ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చినటువంటి వాళ్ళు కూడా కొందరు పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మన చుట్టుపక్కలనే సైకిల్ మీద పోయే వాళ్ళు, సైకిల్ తొక్కే వాళ్ళు కూడా ఈనాడు కారులో తిరుగుతున్నారు. అదే కానీ మాకు ఆలోచన లేవు. నిజాయితీగా ఉండాలా, నిబద్ధతతో ఉండాలా, ప్రజల కోసం ఏదైనా చేయగలిగితే చేయాలా, లేదంటే ఒక రకంగా మన చేతనైతే చేతము, చేత కాకుంటే ఊపుకుందాము అనేటువంటిది. అంటే ఊపుకుండడం ఉంటే ప్రజలు నిరంతరము చైతన్యం చేయాలనే ఆలోచనతో ఉన్నారు ఇప్పుడు కూడా. నేను ఈ ప్రభుత్వాలకు ఏదైతే ఈ ప్రజల కోసం పనిచేయకుండా వాళ్ళ యొక్క రాజకీయాలు చేస్తున్నారో, అదేవిధంగా నిబద్ధత లేని రాజకీయాలు, నీతి లేని రాజకీయాలు, నీతిమంతమైనటువంటి రాజకీయ నాయకులు ఈ దేశంలో 195 మంది ఉన్నారు. మీరు అన్నట్టు రాజకీయవేత్త అంటే ఒక 10 సంవత్సరాలకి 50 సంవత్సరాల ముందు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మంచి చేయాలి అనే ఆలోచనతో ఉన్న వ్యక్తి రాజకీయవేత్త అని చెప్పి చెప్తారు. అదే రాజకీయవేత్త నిజాయితీగా ప్రజలకు మంచి చేయాలి అనే ఆలోచనతో కొన్ని పనులు చేయాలి అనుకుంటే కింద ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, గ్రామ స్థాయి నాయకులు కానీ అలానే చేస్తారా, లేదంటే ఏమన్నా మరమ్మతులు జరుగుతాయా? రాజకీయ నాయకులు ఇప్పుడు ఎవరైతే మనం ప్రజలు ఎన్నుకున్నారో, నేను ఇదివరకు చెప్పినాను, ఇప్పుడు సరిచేయాలనుకుంటే పైనుంచన్నా సరిచేయాలి, లేకుంటే కింద నుంచి అంటే ప్రజల నుంచన్నా దాన్ని బాగు చేసుకోవాలి. ఇప్పుడు సమాజం బాగుపడాలంటే ప్రజలు చైతన్యం కావాల్సిందే. ఎవరు వచ్చి మార్చరు. వాళ్ళు యొక్క జీవితాన్ని, ఆ సమాజాన్ని, అక్కడ ఉండే స్థితిగతులను కూడా ప్రజలే మార్చుకోవాల్సింది. కానీ రాజకీయ నాయకులు అట్లా ఈనాడు ఉన్నటువంటి వాళ్ళు లేరు అనేటువంటిదే నేను అభిప్రాయపడుతున్నా. ఆ విధమైన ఆలోచన చేసే వాళ్ళు కూడా చాలా రోజులు లేరు. ఇప్పుడు వాళ్ళ స్వార్థమే పరమావధిని చెప్పుకున్నది నేను. అది ఖచ్చితంగా జరుగుతున్నది. పార్లమెంట్లో అనేది ఏదైనా ఈ మధ్యకాలంలో మీరు చూసి ఉంటారు కదా, ఏదైనా చర్చలు జరుగుతున్నవే? చర్చ జరగడం లేదు. నువ్వెంత సంపాదించుకున్నావు, ఒకటే. అసలు ప్రజా సమస్యలు చర్చకు రావడం లే. అసలు ఒక రకంగా చెప్పాలంటే ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు తాతా బిర్లాలకు 1000 కోట్లు 20 లక్షల కోట్లు ఈ 14 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో రాయితీలు ఇచ్చినారు. అంటే అదే రైతుకు ఈనాడు దేశానికి అన్నం పెట్టే రైతుకు దాదాపు 165 నుంచి 70% వ్యవసాయ ఆధారిత దేశం. కానీ రైతును పట్టించుకోవడం లేదు. కానీ ఆ విధమైన ఆలోచన చేయగలిగిన వాళ్ళు అంటే ప్రజలు నిరంతరము ఆలోచన, ప్రజలు బాగుపడాలి అనే ఆలోచన చేసే వాళ్ళు ఈనాడు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి చేసి పెట్టినారు. అట్లా ఆ విధంగా గ్రౌండ్ అంటే మొత్తం కూడా ఈ యొక్క ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు, అదేవిధంగా వ్యాపారస్తులు ఇంకోటి రాకూడదు అనేటువంటి ఆలోచనకు తీసుకొచ్చినారు. డబ్బు ఉంటే పోటీ చేయాలా,
డబ్బు లేకపోతే నువ్వు పనికిరావు అనే స్థాయికి ఈనాడు రాజకీయాల్ని తీసుకొచ్చి పెట్టినారు. కాబట్టి దీన్ని మార్చుకోవాలంటే ప్రజల నుంచే రావాలా మార్పు. అది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలి అంటే ఎన్నో సంవత్సరాలు పరీక్షలు, ఎంతో స్కిల్స్, నైపుణ్యాలు ఉండాలి. అలాగే అతను గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలంటే ఇవన్నీ చేయాలి. ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నాడు, ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నాడు. అలా ఒక గవర్నమెంట్ని రూల్ చేసే రాజకీయ నాయకుడికి ఎందుకు ఇలాంటి పరీక్షలు కానీ, నైపుణ్యాలు కానీ ఎందుకు పెట్టట్లేదు? ఇలాంటి రూల్ అనేది ఎందుకు లేదు? ఈనాడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు చాలా ఉన్నాయి. విద్య లేదు, వైద్యం లేదు, అంత కొనాల్సిందే. ఈనాడు ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు, ఆ స్థాయికి దిగువన ఉన్నటువంటి కుటుంబాలు అంటే తన ఉన్నటువంటి ఆస్తులను అమ్ముకొని, తనకు ఉన్నటువంటి అప్పులు లేని వాడు అప్పులు చేసి పిల్లలు చదివించుకుంటున్నాడు. తన ఆరోగ్యం బాగాలేకపోతే ఉన్నదో కాస్త కూస్త ఉన్నట్టు అమ్మి తన ఆరోగ్యాన్ని బాగు చేయించుకుంటున్నాడు. కానీ అదే నీకు ప్రభుత్వ పరంగా ఉన్నప్పుడు కొన్ని చిన్న దేశాలలో అయితే అసలు వైద్యము విద్య ప్రభుత్వం చేతులు ఉన్నది. ఫిన్లాండ్ ఎంత ఉన్నాయా దేశం, అది విద్య వైద్యము అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ఇంతగా నిన్నగాక మొన్న కేరళ మన దేశంలోనే కేరళలో బిఏ అంటే డిగ్రీ వరకు ఇప్పుడు ఉచితం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది. ప్రజల్ని ఒక రకంగా చెప్పాలంటే తాగుబోతులు తయారు చేస్తున్నారు, తిరుగుబోతులు తయారు చేస్తున్నారు, మద్యానికి అలవాటు చేస్తున్నారు, ఇంకా గంజాయి ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాంటివి ఎందుకు బంద్ చేయడం లేదు? తెలిసి కూడా బంద్ చేయడం లేదు. ప్రభుత్వాలు ఎందుకు చర్య తీసుకోవడం లేదు అనేటువంటిది. అంటే మీలాంటి యొక్క యువత ఈనాడు సమాజాన్ని మేల్కొల్పాలంటే మీలాంటి యువత ముందుకు రావాలనేటువంటిదే నేను మీకు ఇచ్చే సలహా. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. ఎంతో నాలెడ్జ్, ఎంతో విషయాలు, నాకు తెలియని విషయాలు మా యువతకి అందించినందుకు చాలా చాలా థ్యాంక్స్. నేను అర్థం చేసుకున్నది ఏంటి అంటే, ఈ సమాజంలో రాజకీయం అనేది ఒక గేమ్, ఒక బిజినెస్. అలా అనే ఆడుతున్నారు, అలా అనే గెలుస్తున్నారు. ఇక్కడ మోసపోతున్నది ప్రజలు మాత్రమే. ఆ ప్రజల్ని ఉద్దేశించే చేసిన ఈ వీడియో ప్రజలు ఖచ్చితంగా మేలుకోవాలి. ఎందుకంటే మీ కళ్ళ ముందరనే మీ చేతిలో ఉన్న అన్నాన్ని దోచేస్తారు, మీ కళ్ళ ముందరనే మీ చదువుని దోచేస్తారు, మీ కళ్ళ ముందరనే మీ ఆరోగ్యాన్ని దోచేస్తారు. ఇదే రాజకీయం. ఈ రాజకీయాన్నే మనం ఎలా ఫేస్ చేయాలి, రాజకీయ నాయకులకు ఎలాంటి ప్రశ్నలు మనం అడగాలి అనే దాని గురించే తీసిన వీడియోనే ఇది. ఇప్పటికైనా మన ప్రజల ఆలోచన తీరు మారాలి. ఓటు అంటే డబ్బుకో, మందుకో, బిర్యానీలకో ఓటు వేసే కాలాలు ఇప్పటికీ అలానే జరుగుతుంది. అది మారాలంటే ఫస్ట్ మనం మారాలి. మనం మారితేనే మన ఊరు మారుతుంది, మన ఊరు మారితేనే మన సమాజం మారుతుంది, మన దేశం మారుతుంది. అది మారాలి అంటే ఇది ఆపాలి, ఇది ఆపాలి, ఇది కూడా ఆపాలి. మీకు అర్థమైంది అనుకుంటా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. ఓటు అనేది మన రాజ్యాంగాన్ని, మన చరిత్రనే మార్చగలిగే సత్తా ఓటుకుంటుంది. ఆ ఓటుని డబ్బుకి, మందుకి, బిర్యానీలకి, 1-2 రోజుల ఎంజాయ్మెంట్కే 5 సంవత్సరాల జీవితాన్ని రాసిచ్చేస్తున్నాం మనం ఆ రాజకీయ నాయకుడికి. ఒక్కసారైనా మీరు ఆలోచించలేదా? ఒక రాజకీయ నాయకుడు ఓటు అడగడానికి ఇంటి దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు. అదే గెలిచిన తర్వాత కార్లలో, విమానాలలో మీ కళ్ళ ముందరనే తిరుగుతుంటాడు. ఎన్నో కుంభకోణాలు జరుగుతుంటాయి, ఎన్నో డబ్బు మరమ్మతులు జరుగుతుంటాయి. ఇవన్నీ మీ కళ్ళ ముందరనే జరుగుతాయి. కానీ మీరు ఆన్సర్ చేయలేరు, క్వశ్చన్ చేయలేరు, ఆ రెండూ చేయలేరు. ఎందుకంటారా? మీరు డబ్బు తీసుకున్నాను. ఆ ఓటు వేసే ముందు ఆలోచించి, ఎవరికి ఓటు వేయాలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రోజు వచ్చిన మన గెస్ట్ కొన్ని విషయాలు నేర్పించాడని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్లో పిన్ చేయండి. ఖచ్చితంగా నేను నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా చూసుకుంటా. ఇంకొకటి, మీకు ఎంతవరకు ఈ వీడియో ద్వారా మీకు అర్థమైందో నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.